తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మీరు బలపడుతున్నారని దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. వాక్యాలు వినండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మీరు సంతోషంగా ఉండండి, మమ్మల్ని కూడా సంతోషపెట్టండి. ఈ దినమందు వివాహ దినములు జరుపుకుంటున్న వారికి మా శుభాలు తెలియజేస్తున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి దినాలు అనేకమైనవి మీరు జరుపుకునేలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా. దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడి దినమందు మనకు వాగ్దానం చేస్తున్నారు. నీ మీద నాకు కటాక్షము కలిగినది అంటున్నారు. ఎందుకు అంటే ఆయన బిడ్డలము కదా, మనం ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్న బిడ్డలము కదా. మన పక్షాన దేవుడు అనేక గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు కదా. అలాగే దేవుడు మన ఎడల జాలి చూపిస్తూ ఉంటాడు, మనం అడిగిన వాటికి దయ చూపిస్తూ ఉంటాడు. కటాక్షం ఉంచి ఉన్నాను అంటున్నాడు. కటాక్షం ఉంచి మనం అడిగిన మేళ్ళని దయతో అనుగ్రహిస్తాడు దేవుడు. ఎవరైనా అడిగినా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మన పొరుగు వారిని అడిగిన ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మన బంధువులను కూడా ఒకసారి మనం అడిగినప్పుడు ఇవ్వకపోవచ్చు. కానీ మన దేవుడు మన ఎడల కటాక్షము చూపి మనం అడిగిన వాటన్నిటిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నీ మాట చొప్పున నేను చేయుదును. మనం ఏదైతే అడుగుతున్నామో, ఏ మాట అయితే చెబుతూ ఉన్నామో, ప్రభువా నా బిడ్డలను మీరు కనికరించండి, నా బిడ్డలను నడిపించండి, ఆదుకోండి అని అడిగామనుకోండి, నీ మాట చొప్పున నేను చేసేదను అంటున్నారు. మనం ఏదైతే ఆయనకి చెప్పుకుంటామో, మన బాధలు చెప్పుకుంటే ఆ బాధలను కూడా తీరుస్తాడు. మన బిడ్డల వృద్ధి కొరకు చెప్పుకుంటే వృద్ధి చేస్తాడు. ఈ లోక సమస్యలు ఇంకేమైనా దేవుని కొరకు మనము ఎదురు చూస్తూ అడుగుతూ ఉంటే వాటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. వాటిని కూడా మనకి అనుగ్రహించి దేవుడు తప్పకుండా మనకి కృపలను అనుగ్రహిస్తాడు, అవసరతలను తీరుస్తాడు. ఆయన కటాక్షం ఉంచే దేవుడు, మన ఎడల జాలిపడే దేవుడు, ఆయన మన ఎడల కృప చూపే దేవుడు. నీ మాట చొప్పున నేను చేసేదను అని అంటున్నాడు. ఆయన సంతోషపెట్టినప్పుడు, ఆయనను మనము ఘనపరుస్తూ వచ్చినప్పుడు మన మాట చొప్పున ఆయన చేస్తారు. వాగ్దానం చేస్తున్నారు, నీ మాట చొప్పున నేను చేస్తానని. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని కూడా తెలియజేస్తున్నారు. మన పేర్లు ఆయనకు తెలుసు, మనమేంటో ఆయనకు తెలుసు, మన సమస్తము ఆయనకు తెలుసు. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని కూడా తెలియజేస్తున్నారు. ఆయన పేరు పెట్టుకోవాలి, మనం దేవుని పేరు పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో అంతా ఫ్యాషన్గా దేవుని పేర్లు పెట్టుకోవటం మానేసి ఆ సినిమా యాక్టర్ల పేర్లు, ఆ పేర్లు, ఈ పేర్లు పెట్టుకుంటున్నారు. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అంటున్నారు దేవుడు. కాబట్టి మనము ఆయన జాలి పొందే విధముగా, ఆయన కటాక్షం పొందే విధముగా ఆయనను మనము వేడుకున్నప్పుడు, తప్పకుండా వాటిని ఆ విధముగా జీవించినప్పుడు, ఆయన జాలి పొందే విధముగా, ఆయన కటాక్షం పొందే విధముగా మనం జీవించినప్పుడు ఆయన తప్పక మన ఎడల కృప చూపుతాడు. మన పేరుని బట్టి ఎరిగిన దేవుణ్ణి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఆయనను సేవిద్దాము, ఆరాధిద్దాము, ఆయనకు మహిమకరంగా జీవిద్దాము. ఆయన కృప మనతో ఉండులాగన మనం ప్రార్థనలో ఎదుగుదాము. ఆయన మన ముందు నడవచ్చులాగన మనము వేడుకొని మన ముందు సాగిపోయే విధముగా దేవుని యొక్క కటాక్షం పొందుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి అవసరతను ఆయన కృపలో తీరుస్తాడు. ప్రతి నెమ్మదిని కలుగు చేస్తాడు. కుటుంబాల్లో ఏదైనా శోధన కలిగితే దానిలో నుండి విడిపిస్తాడు. ఏదైనా బాధ కలిగితే దానిలో నుండి విడిపిస్తాడు. ఎందుకంటే మన పేరుని బట్టి ఆయన మనల్ని ఎరిగినవాడు కనుక మనకి ఆయన కృప అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మనం ఆయన్ని వేడుకుందాము, ఆయన చెప్పిన విధంగా జీవిద్దాము, ఆయన చెప్పిన విధంగా నడుచుకుందాము, ఆయన కటాక్షం పొందుదాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు.
మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నైనా మీ కటాక్షము పొందే విధముగా మేము జీవించే కృప దయచేయండి. వినిచిన బిడ్డలందరూ కూడా ప్రభువా మీ కటాక్షం పొందినట్లు నాయన మీరు కృప చూపని నాయన, వారి పేర్లు మీరు ఎరిగిన్నారు కనుక నాయన వారిని పేరుని బట్టి మీరు వారిని ఎరిగి నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి. చిన్న బిడ్డలను, పెద్దవారిని, యవనస్తులను మీ కృపతో నింపండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.